అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెడికల్ మాఫియాపై సిబిఐ ఎర్రజెండా తిరుగుబాటు, మదనపల్లిలో భారీ ధర్నా. పార్వతీ పరమేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో మొదలైన శివరాత్రి వేడుకలు. లోక కళ్యాణార్థం లక్ష్మీ గణపతి హోమం, రుద్రాభిషేకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి తప్ప ఇంకేమీ లేదు. అన్నమయ్య జిల్లాకు చేసింది శూన్యం. నకిలీ చలనాలు లింకులతో జాగ్రత్త, ఎస్పీ ధీరజ్ కునిబిల్లే. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ చలనాల చెల్లింపుల విషయంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునిబిల్లే హెచ్చరించారు. శనివారం ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో నకిలీ వెబ్సైట్లు, నకిలీ పేమెంట్ లింకులను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎప్పుడూ పేమెంట్ లింకులను పంపదని గుర్తుంచుకోవాలన్నారు. ఈ చలనాలను తనిఖీ లేదా చెల్లించడానికి కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. కేవలం వాట్సాప్ ఈ గవర్నెన్స్ సేవ ఫోన్ నెంబర్ 9552300009 ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, ఏపీ ఆన్లైన్, మీ సేవ, గ్రామ వార్డు సచివాలయ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టపోవద్దని, ఏదైనా అనుమానాస్పద లింకులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేశారు. జిల్లాలోని పోలీస్ అధికారులు ఈ విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు. మదనపల్లె మడికాయల శివాలయం, వేంపల్లి మల్లేయకొండ, రామసముద్రంలోని వాలేశ్వర స్వామి ఆలయం, నిమ్మనపల్లిలోని తవలంనేల మల్లేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 2 రోజుల పాటు 200 మంది పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. శివాలయాల వద్ద రికార్డింగ్ డాన్సులకు అనుమతి లేదన్నారు. జాగారం పేరుతో పేకాట వంటి జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలన్నారు. ఆలయాల వద్ద ఎవరైనా భక్తులకు ఇబ్బందులు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పార్వతీ పరమేశ్వర శివాలయంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం మహాశివరాత్రి కావడంతో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం ఆలయంలో ఉదయం నుండే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అలాగే లోక కళ్యాణార్థం విఘ్నాలు తొలగి ప్రజలకు శుభం కలగాలని కోరుతూ ఉదయం శాస్త్రోక్తంగా లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. అదేవిధంగా మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతు శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్వామివారి భక్తులు, బసనకొండ ప్రజలు పాల్గొని స్వామివారికి పూజలు గావించి కృపా కటాక్షానికి పాత్రులయ్యారు. అదేవిధంగా ఆదివారం మహాశివరాత్రి కావడంతో ఆలయంలో శివనామ స్మరణతో శివకోటి జపయజ్ఞం నిర్వహించబడుతోంది. శివరాత్రి సందర్భంగా రాత్రికి భజనలు, శివలీలలో సాంస్కృతిక కార్యక్రమాలతో మహాజాగరణ జరుగుతోంది. అనంతరం సోమవారం భక్తులకు స్వామివారి ప్రసాదంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మదనపల్లిలో సిపిఐ శ్రేణులు గర్జించాయి. శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో సామాన్యులను నిలువున దోచుకుంటున్నాయని మండిపడ్డారు. నాణ్యమైనటువంటి వైద్యం అందట్లేదు. పేషెంట్లు ఏమైనా మాట్లాడితే దాడులు చేసేటువంటి పరిస్థితులకు వచ్చారు. కాబట్టి ఈ హాస్పిటల్ ప్రక్షాళన చేయాలని డిఎంఈ నెట్వర్క్ కానీ కలెక్టర్ గారి వెంటనే పర్యవేక్షణ చేసి వీటిపైన జిల్లా ఆసుపత్రిగా రూపాంతరం, అట్లాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి యూనిట్ జిల్లాకు ఒక యూనిట్, ఆ యూనిట్ అరాకొర నడుస్తుంటే వాళ్ళను కూడా ట్రాన్స్ఫర్ చేసి యూనిట్ని క్లోజ్ చేశారు. వాళ్ళ దందా నడుస్తుందంటే ఇది పాలక వర్గాలకు తెలియకుండా జరిగేటువంటి దందా కాదు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అయినా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఫార్మా కంపెనీలు ఇచ్చేటువంటి ఎలక్టోరల్ బాండ్ల కోసం వాళ్ళు ఏమి దందా చేస్తే కూడా ఈ యాక్ట్ బుక్ని మడిచి తలకింద వేసుకొని పడుకుంటున్నారే తప్ప ప్రభుత్వాలు ఏ ఒక్క ఫార్మా కంపెనీని కూడా యాక్ట్ ప్రకారం మీరు నడుపుతున్నారని అడిగినటువంటి పరిస్థితి గడిచినటువంటి ఇన్ని సంవత్సరాల్లో కూడా జరగలేదు. ఇవాళ మదనపల్లి పట్టణంలో చూసుకుంటే అనేక ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి.
ఈ హాస్పిటల్లో రోగి ఒక జబ్బు కోసం హాస్పిటల్కి పోతే 10 రకాల ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఆ 10 రకాల ట్యాబ్లెట్ దాని విలువ ఎంతో ఆ పేషెంట్ మెడికల్ మరియు ఫార్మా కంపెనీలు చేస్తున్నటువంటి మోసాలను అరికట్టాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాని అరికట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుల బడ్జెట్ కాదని సంక్షేమాన్ని అభివృద్ధిని బోడెద్దుల్లాగా నడిపే బడ్జెట్ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ బడ్జెట్ లో ఏమీ లేదని అన్నమయ్య జిల్లాకు తీరని ద్రోహం చేసిందని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఆరోపించారు. 3,52,205 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ సగం ద్రవ్య లోటుతో ఉందని, ఇందులో అప్పులు, ప్రజలపైన భారాలు, అంబానీ ఆదాయాలకు వడ్డించడం తప్ప ఇంకేమీ లేదని అన్నారు. రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చే విధంగా లేదని అన్నారు. ఈ నెల 12న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పంటలకు గిట్టుబాటు ఇవ్వాలని, ఉపాధి హామీని పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిగణలోకి కూడా తీసుకున్నట్లు అనిపించలేదని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, వివోఏలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్మికులు వేతనాల కోసం డిమాండ్ చేస్తా ఉంటే దాన్ని పెడచెవిన పెట్టడం దుర్మార్గమన్నారు. అన్నమయ్య జిల్లాకు రాష్ట్ర బడ్జెట్ చేసింది శూన్యమని అన్నారు. ఉక్కు పరిశ్రమ, కడప బెంగళూరు రైల్వే లైన్ ఊసేలేదన్నారు. హంద్రీనివా ప్రాజెక్టు, గాలేరు నగరి కేటాయింపులు అంతంతా మాత్రమే అని, అవి మెయింటెనెన్స్, ఉద్యోగుల జీత భత్యాలకే సరిపోతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హంద్రీనివా పూర్తి ఎప్పుడు అవుతుందో సమాధానం చెప్పాలని అన్నారు. మదనపల్లి మెడికల్ కాలేజీ, మదనపల్లి ట్రాఫిక్ సమస్య పరిష్కారం, జిల్లాలో రైతాంగానికి అనుకూలంగా టమాటో హబ్ ఏర్పాటు వంటి వాటికి ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుర్మార్గ బడ్జెట్ ని వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఈ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా వేతనాలు పెంచాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఆ సమ్మెను కనీసం పరిగణలోకి కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడలే. లేబర్ కోడ్లు రద్దు చేయండి మేము వాటిని అమలు చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. విబీజీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదలకు దక్కకుండా చేస్తా ఉన్నారు. దాన్ని విబీజీ రామ్జీగా మార్చేసి పని హాలిడే ప్రకటించేశారు. దాంట్లో పని దినాలు పెంచాలని, వేతనాలు పెంచాలని అడుగుతుంటే మేము కేటాయింపులు చూస్తే ఈరోజు 8,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది చూస్తే కనీసం 40 రోజులు కూడా కుటుంబానికి వచ్చేటటువంటి పరిస్థితి మనకు కనపడదు. రైతులకు గిట్టుబాటు ధర ఊసు ఎక్కడ ఆ మాట లేదు. పూర్తిగా మార్కెటింగ్ సౌకర్యం కూడా పీపీపీ పద్ధతుల్లో అమలు చేస్తామన్నట్లుగా మాట్లాడతాము. ఈరోజు వైద్య విధానం మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐఎస్టీ ఈ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ప్లేస్మెంట్ ఎక్సలెన్స్ కోసం ముందస్తు ప్రణాళిక వ్యూహాలు అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైకి చెందిన రాంపెక్స్ టెక్నాలజీస్ టెక్నికల్ ట్రైనర్ హెడ్ ఏఎం విఘ్నేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్లేస్మెంట్ ప్రణాళికలు మొదటి సంవత్సరం నుంచి ప్రారంభించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమస్య పరిష్కార సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం, రెజ్యూమే తయారీ విధానం, మాక్ ఇంటర్వ్యూల ప్రధానం, గ్రూప్ డిస్కషన్లు, ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం వంటి విషయాలను విద్యార్థులకు వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, ఆన్లైన్ కోర్సులు మరియు సర్టిఫికేషన్ల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, నెట్వర్కింగ్ ప్రాధాన్యం వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. క్రియేటివ్గా ఆలోచించడం, ఇతర భావాలను అర్థం చేసుకోగలగడం, స్థిరంగా నిర్ణయాలపై నిలబడడం లాంటివి మన వ్యక్తిత్వానికి మరింత దృఢంగా మారుస్తాయి అని, సక్సెస్ ఎక్కువ కాలం నిలవడానికి ఇవి చాలా ముఖ్యమని అన్నారు. వాస్తవ ప్రపంచ ప్లేస్మెంట్ వ్యూహాలు కెరీర్ విజయానికి కీలకమైనవి అని, విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం, నైపుణ్య అభివృద్ధి మరియు విలువైన పరిశ్రమ సంబంధాలు పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీదేవి, అసిస్టెంట్ డీన్ డైరెక్టర్ కె చంద్రమోహన్, కోఆర్డినేటర్స్ డాక్టర్ ఆర్ సుధాకర్, డాక్టర్ జి అరుణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.